గట్టిగా మాట్లాడుకుంటాం. నో హీస్ నాట్ హిమ్. యాక్చువల్లీ అదే యాక్షన్ ఫస్ట్ 2 days చేసిన యాక్షన్ ఇప్పుడు ఒరిజినల్. ఎవరు ఇన్ని రోజులు నటించలేరు. ఓకే బాబా, ఫస్ట్ 2 days బయట అందరు చెప్పింది గుర్తుంటాయి కదా, గ్రూప్ గేమ్. దాని తర్వాత గుర్తుండేది. దాని తర్వాత యాక్చువల్ తొక్కిసలాటలో రియల్ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి. అది ఇంత గ్రూప్ గేమ్ ఉండద్దు. ఇటు అయినా అటు, పెద్ద అయినా చిన్న అయినా పెద్దమ్మ ఏమంటారా వదిలే అంటే ఏ పాయింట్ ఇస్తే పాయింట్ నేర్చుకుంటూనే వచ్చా. స్టిల్ అంటే ఇంకా అయిపోయింది బిగ్ బాస్. ఎందుకంటే నేను తీసుకోలేను, నాకు లిమిట్ అనేది ఉంటుంది. కాంట్ యాక్సెప్ట్. నా వల్ల కాదు బిగ్ బాస్, ఏమనుకోకండి. సారీ టీమ్, ఐ ట్రైడ్ మై మ్యాక్స్. ప్రతి పాయింట్ మీరు చెప్పింది నేను తీసుకొని వర్క్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా నాకు కూడా లిమిట్ అయిపోయింది. 3 వారాలు దాటి 4వ వారానికి కూడా వస్తున్నా. ఎన్నని నేను మార్చుకోగలుగుతా, ఎంతని నాకు నేను చేంజ్ చేసుకోగలుగుతా. నాకు కూడా ఒక లిమిట్, నాకు కూడా ఒక ఓపిక అనేది ఉంటుంది. మొత్తం నన్నుగా మార్చేసి మొత్తం అంతా అంటే ఇవ్వట్లేదు. ఇంకా ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని చేంజ్ చేయలేను బిగ్ బాస్. నా మీద అది ఫామ్ అయిపోయింది అనుకుంటే ఇంకా నేను ఏం చేయలేను. 1-2 అంటే మార్చుకోగలుగుతాను, టైం బట్టిన ఏదో చేయొచ్చు. కానీ అన్నీ అంటే నాకు ఓపిక అయిపోయింది. ఇంకా అది కూడా ఇంత చిన్న టైం ఫ్రేమ్లో మిషన్ ఇంపాసిబుల్లా ఉంది నాకు. అసలు ఇప్పుడున్న పరంగా నేను మా ఇంటికి వెళ్తే మా వాళ్ళు నేనేనా అని కూడా అంటారేమో. ఆ లెవెల్లోకి నేను ట్రై చేస్తున్నాను. స్లిప్, నా జ్ఞాపక శక్తి క్షీణించిపోయింది, నా బాడీ పలకట్లేదు. అసలు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ లాగా ఉంటాయని చెప్పి నేను ఏం మాట్లాడకుండా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తూనే వచ్చా. అన్ని విధాలుగా అయిపోయింది నాకు. ఐఎమ్ సారీ. మేబీ నా నుంచి ఇంకేం చూస్ రాదేమో. యూ కాంట్ ఎక్స్ట్రాక్ట్ ఎనీ చూస్ ఫ్రమ్ మీ. ఐఎమ్ జస్ట్ షుగర్ కేన్ పల్ప్ లాగా, పిప్పిలాగా ఉన్నా. కాంట్ డూ ఎనీథింగ్, ఐఎమ్ నథింగ్. ఒక మనిషితో మాట్లాడేది, చెప్పే విధానం నుంచి ఎవ్రీథింగ్ అదంతా రాంగ్ అవుతుంది. ఇంకేం చేయలేను. మేబీ నా రాత అలా ఉందో లేకపోతే ఏంటో తెలియదు. ఈ షోకి రాకముందు నేను ఎందుకు పుట్టానన్న ఫీలింగ్ ఉండే బిగ్ బాస్. బట్ ఈ షోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా చేంజ్ అవుతుంటే ఓకే నా లైఫ్ బెటర్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి ఫైట్స్ అయిన ప్రతిసారి ఇంకా అసలు ఎందుకున్నా అన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది నాకు. వద్దు బిగ్ బాస్ ఇంతగానము. మరి ఎవరు కావాల్సుకొని చేస్తారు బిగ్ బాస్? నాకేమైనా ఇష్టమా, లేకపోతే ఇట్లా బ్యాడ్ అవ్వాలి, నేను ఇట్లా అవ్వాలి, నెగిటివ్ అవ్వాలి అని నాకేమైనా ఉంటుందా బిగ్ బాస్? బయటకు నేను బతకగలుగుతానా లేదన్న టెన్షన్ నాకు ఇంకెంత ఉంటుంది చెప్పండి. ఎవ్రీథింగ్ నా ఎమోషన్స్ అలా ఉంటే నేను ఎట్లా మాట్లాడి ఏం చేయాలి? నాకు ఇది తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి ఇంకా కరెక్ట్ చేశానా లేదా అన్న నా మీద నాకు కాన్ఫిడెన్సే చచ్చిపోతుంది. ఇంకా నా మీద నాకు కాన్ఫిడెన్సే వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నేను తప్పు చేసిన రైట్ అని వాదించే కాన్ఫిడెన్స్ నా నుండి ఇప్పుడు నాకు అది కూడా లేకుండా అయిపోతుంది. అసలు నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేదు. ఇంకా ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్. ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్. సారీ. నేనైతే నా 100% ఇచ్చేసాను. ఇంకేం లేదు కూడా అనుకుంటా.
ఫిల్టర్ లేకుండా మాట్లాడేసా. భయం అవుతుంది బిగ్ ఈ హౌస్లో నవ్వాలంటే కూడా భయం అవుతుంది. నాకు అవ్వదు. Let the deserving candidate win the show. మీకంటూ ఒక ఫిజికల్ ఫామ్ ఉంటే బాగుండదు. బిగ్ బాస్ కూర్చొని మాట్లాడి సారీ చెప్పి సైన్ చేసి వెళ్ళిపోయేవాడిని. ఇంకాసేపు అయిపోక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి జస్ట్ లైక్ షో అయిపోతుంది ఇదంతా. అందరు కంటెస్టెంట్స్ చూస్తారు అని చెప్పి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఇంకొక 2-3 రోజులు ఓపిక పడితే నేనే ఎలిమినేట్ అయిపోతా. అసలు టీం గురించి ఆలోచించి అంత 1 సెకండ్లో అంత బ్రెయిన్ ఎట్లా వెలుగుతుంది బిగ్ బాస్? ఇంకేమైనా మెషిన్ నేను ఏమైనా అంత బ్రెయిన్ వెలిగించడానికి? నేను టాస్క్లు ఆడతా అని చెప్పి ఆ చీఫ్తో కొట్లాడిన మనిషిని నెక్స్ట్ డే సాక్రిఫైస్ చేయడానికి నేను పిచ్చోన్నా? అదేమన్నా టాక్టిక్? ముందు రోజు నైట్ ఒకటి మార్నింగ్ పొద్దున్న ఒకటి ఏంటి బిగ్ బాస్? నేను ఎందుకు అర్థం కావట్లేదు? ఎక్స్ప్రెసివ్గానే చెప్తున్నా కదా ఏం జరుగుతుంది అని చెప్పి. నా బ్రెయిన్లో ఏం జరుగుతుంది, నేను ఇంట్లో ఆలోచిస్తున్నాను కూడా క్లియర్గా చెప్పాను. మొన్న కూడా చెప్పాను, ఏదైనా కొట్లాడినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ స్పేస్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను. అన్నీ చెప్తున్నాను. నేను ఎలా ఉంటాను, నేను ఎలా బిహేవ్ చేస్తా, నా మైండ్ ఎలా ట్రావెల్ అవుతుంది, నా ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, నా ఇష్టమైన కలర్ దగ్గర నుంచి, నేను రియాక్ట్ అయ్యే విధానం వరకు ఎవ్రీథింగ్ క్లియర్గా బుక్ మీద రాసి ఇచ్చినట్టుగా చెప్తున్నా కదా. ఇంకా స్టిల్ వై, ఎందుకు నేను అర్థం కావట్లేదు? ప్రూవ్ చేసుకున్నాం దట్ యు ఆర్ టు బి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ అని. సో డోంట్ వరీ చిల్.